4 అని అంటున్నారు, బట్ ఏం జరుగుతుందో తెలియాలి. 4 కాదంట, జస్ట్ 2D ఆర్ సింగిల్. మనకి బాధ ఇది పోవడం మంచిదే. ఉంటుంది ఒక 3 ఉంటుంది. పాకల్పాడు వ్యక్తి మోహన్, కిల్లాడ మోహన్ అనే వ్యక్తికి 3వ ఓవర్ అనేది కేటాయించడం జరిగింది. ఇతను చాలా బాగా ప్రదర్శన చేయడం వల్ల 3వ ఓవర్ అనేది కేటాయించారు. సో ఇప్పటి వరకు వేసిన ప్రతి ఒక్కరు 4లు 6లు కొట్టించుకోవడంతో ఇతను అక్కడ ఆపేటట్టుగా అందరూ భావించారు. సో అందువల్ల 3వ ఓవర్ అనేది ఇతనికి కేటాయించారు. సో చాలా బాగా ప్రదర్శన చేశాడు. బట్ ఏంటంటే సింగిల్కి అనేది లెగ్ సైడ్ అనేది కొట్టారు, బట్ అది 2Dకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కెమెరా తిప్పుతుంటే బ్లర్గా వచ్చేస్తుంది, తిప్పుతుంటే బ్లర్గా వచ్చేస్తుంది. అలా ఎడిట్ చేసుకుంటా బొక్క. ఇంకా ఎర్రగోడు ఏదైనా కొత్త సినిమా కానీ వచ్చింది అనుకో, లవ్ స్టోరీకి సంబంధించింది, ఇంకా అది రింగ్ టోన్ మీడేస్తుంది. అది క్యాచ్ పడితే మంచి క్యాచ్ అది. వెల్ క్యాచ్ బ్రో, చాలా బాగా పట్టారు మీరు. ఇలాగే ఇందాక 2 క్యాచ్లు పట్టుంటే మీరు గెలుపు అనేది మీ చేతుల్లో ఉండే అవకాశం ఉంది. బుర్ర అనే వ్యక్తి వస్తున్నాడు, మరి ఇతను ఎలాగాడుతాడో తెలియదు. ఇంతకుముందు బాగా ఆడివాడు అంట మరి. సో ఇప్పుడు ఏంటంటే పాకల్పాడు గ్రౌండ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉంటుందో తెలియదు, తిని ఎలాగ ప్రదర్శనిస్తాడో తెలియదు. సో చూడాలి. అప్పట గోకిచ్చేది బాగున్నాయి, పుట్ట అది గోకిచ్చిన ఉదయం వచ్చేది. వేసేయాలా అది ఏంటంటారు, పెట్రోల్ ఏదో వేసేయాలా, చచ్చిపోతాయి. అమ్మ పాకల్పాడు బ్యాటింగ్ గెలిచేశారు. గిడుతురు టీం గెలిపో వాళ్ళ అకౌంట్లో పడ్డది. నెక్స్ట్ మ్యాచ్ పాకల్పాడు జూనియర్స్ అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నర్సీపట్నం టీంతో మహారసవత్తంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఓకే, క్లోజ్ చేద్దామా. మ్యాచ్ మొత్తం అన్ని కంప్లీట్ అయ్యాయి. బట్ నెక్స్ట్ మ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి కొద్ది సేపట్లో మళ్ళీ కలుస్తాం. చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం లైవ్తో. మీ ఛానల్ పేరు ఏం పేరు? మీ పద చూసుకుందాం టీం. ఇంకో సేవ్ హైలైట్ కొట్టాను. సేవ్ హైలైట్ కొట్టాను, మరి ఏమవుతుందో. ఎనేబుల్ ఫినిష్, మ్యూట్ మైక్రోఫోన్. సేవ్ హైలైట్ కొట్టాలని అడుగు. ఫోన్ జరిగి